హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయను జరుపుకోనున్నారు. ఈరోజు శుభ సమయమని, ఏ పని చేసినా సక్సెస్ సొంతమవుతుందని నమ్మకం. తమ సిరి సంపదలను పెంచుకోవటానికి బంగారం, వెండితో పాటు అనేక ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మపురాణంలో పేర్కొంది. ఈరోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని, వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహామునితో చెప్పారు. కనుక అక్షయ తృతీయ రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులకు దూరంగా ఉండటం మంచిది. అలాంటి పనులు చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది. కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి వాటిని కొనకండి. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియకుండా చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది. ఈ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు, వస్తువులను కొనటం మానుకోవాలి. ఎందుకంటే ఈ వస్తువులు రాహువు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు. వీటిని కొనుగోలు చేస్తే ప్రతికూలత, పేదరికం ఇంట్లోకి వస్తాయి. కాబట్టి ఈరోజు వీటిని కొనకుండా జాగ్రత్తగా ఉండాలి. తెలియక కూడా ఇలాంటి వస్తువులను కొనకుండా ఉండటం చాలా ముఖ్యం. డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వటం లేదా రుణం ఇవ్వటం అశుభమని భావిస్తారు. ఇలా చేయటం వల్ల ఇంటిలోని సిరి సంపదలు మరొకరి దగ్గరికి వెళ్తుందని నమ్ముతారు. బంగారం, డబ్బును జాగ్రత్తగా చూసుకోండి. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవటం చెడు శకునంగా పరిగణించబడుతుంది. ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది శుభప్రదంగా పరిగణించబడదు. అటువంటి సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం చీపురుతో శుభ్రం చేయవద్దు. హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు. అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చటం అశుభం. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కోపించి ఇంటిని వదిలి వెళ్ళవచ్చు. అంతేకాకుండా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు. అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున ఉదయం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో మురికిని ఉంచవద్దు. అక్షయ తృతీయ రోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. అందువల్ల పూజాస్థలం, ఇంట్లో డబ్బు నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి అపరిశుభ్రమైన పరిసరాలను ఇష్టపడదు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ ధూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు. ఈ రోజున శుభ్రం చేసుకోకపోవటం వల్ల ఇంట్లోకి ప్రతికూలత, దురదృష్టం వస్తుంది. కావున ఈరోజు ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు. ఈ పనులు చెయ్యవద్దు. అక్షయ తృతీయ రోజున దొంగతనం, అబద్ధం లేదా జూదం మొదలైన తప్పులు చెయ్యవద్దు. ఇటువంటి చర్యలు చాలా కాలం పాటు జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు. కనుక ఈ చర్యలకు దూరంగా ఉండాలని సూచించబడింది. ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయటం, సానుకూలతను వ్యాప్తి చేయటంపై దృష్టి పెట్టాలి. జీవితంలో సుఖ సంతోషాలను ఆహ్వానించాలనుకుంటే కొన్ని చర్యలు తప్పనిసరి. అటువంటి వాటిని తినవద్దు. అక్షయ తృతీయ రోజున మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనవి లేదా తామ సమానమైనవిగా పరిగణించటం వలన వాటిని దూరంగా ఉంచాలి. ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు. సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ఈ విషయాలను అగౌరవించవద్దు. అక్షయ తృతీయ రోజున శంఖం, కౌరి, శ్రీయంత్రం, కుబేర యంత్రం, గణేశుడు, శ్రీహరి విష్ణువుతో సహా దేవులను అగౌరవపరచకుండా ఉండండి.
లక్ష్మీదేవి పట్ల అగౌరవపరిచే ఏ చర్య అయినా ఆమెకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. లక్ష్మీదేవికి ఈ వస్తువులను సమర్పించవద్దు. అక్షయ తృతీయ పూజ సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించటం అశుభం. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు, ఇంటి శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం. ఈరోజు బంగారం కొనలేని వారు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒక రాగి చెంబుని ఇంటికి తీసుకువచ్చి పసుపు కుంకుమ రాసి అందులో నీరు, పువ్వులు ఉంచిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.